నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే MS బాబు అనంతపురం పెద్ద మడుగూరు మండలం చిత్రచేడు గ్రామస్తుడిపై పోలీసుల దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకొని కర్నూలు ఆవుకు మండలం విద్యుత్ అధికారులు అనంతపురం జిల్లా గూనిపల్లి వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి గుర్తింపు జిల్లాలో ఉత్తమ సొసైటీగా ఎంపికైన గూనిపల్లి సొసైటీ నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో కరోనా స్వాబ్ టెస్టులు నిబంధనలు పాటించాలని సూచించిన వైద్యులు ఇక డీటెయిల్స్ కెళ్తే చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గంలో గల స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాణిపాక దేవస్థానం ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే MS బాబుతో కలిసి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి ఆలయ ధ్వజస్తంభానికి పూలమాలతో అలంకరణ చేసి కాణిపాక బ్రహ్మోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి విఘ్న నాయకుని భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఇక అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలోని చిత్రచేడు గ్రామంలో నల్లయ్య అనే వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. మద్యం బాటిళ్లతో గ్రామానికి వస్తున్న నల్లయ్యను పోలీసులు ప్రశ్నించారు. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసును నల్లయ్య తోసివేశాడని పోలీసులు చితకబాదారు. నల్లయ్య అతని కుమారుడు భరత్ కు గాయాలయ్యాయి. నల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామ ప్రజలు దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమీందారా కానిస్టేబుల్ అయినా అవునా ఇంకొక ఆయన బాగా కొట్టినారు. ఇంకా నాకు బుధవారం నేను పడిపోయినాక నేను కానీ కడుచుకున్నాలే. ఎన్ని గంటల మధ్యలో జరిగింది? కరెక్ట్ 7:30. ఎప్పుడు నిన్న నైటా? నైట్ 6:30 7:30 మధ్యకెళ్ళి నేను పడిపోయినా. పడిపోయినాక మా ఊరంతా ఏమి ఇంత అన్యాయం చేసిపోయినట్టు ఎస్ఐ సార్ నాకు ఆడి వరకు మర్చిపోయింది. ఇవన్నీ ఇక్కడ బూట్ కాలు మీద మలకతాలకి పోతున్నాడు. పోతా అంటే ఎవరో వచ్చేప్పుడు కూలలో పిలిచొచ్చాము. వచ్చేప్పుడు ఎవరో మధ్యలో బండి నిలబెట్టింటే ఎక్కినారు. పోయితారు ఎక్కిందానుకు మా అప్ప మురళీ సార్ వచ్చి అక్కడ నుంచి ఎక్కడ పోయేస్తాండే తెలియదు. వాళ్ళ ముందరికి పంపించి ఎక్కిన వాళ్ళని మా అప్పనైతే వాంచి పడదగినాడు. మా పిల్లోడు పోయిందానుకు మా పిల్లోడిని మళ్ళీ ఇటుకి పోలీస్ స్టేషన్కి వచ్చి మా పిల్లోడు ఏమనలేదంటే ఎందుకు సార్ కొడతావనిందానుకు మళ్ళీ సార్ వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటి ముందర కూర్చోంటే ఇంటికాడ వచ్చి సాగు బతుకల్లో కొడతారు. నా మూడు నా పిల్లోడు చచ్చిపోతే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయాల్సిందేదే ఎట్టి పరిస్థితిలో. లేకపోతే నేను పోయి పోలీసుల రౌడీలా చంపేసినారు నా మోడ్ని. ఇప్పుడు సాగు బతుకల్లో ఉన్నాడు అప్ప. నా భర్త నాకు తెచ్చిచ్చే వరకు ఇడిచిపెట్టాను నేను. లేకపోతే ఈయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం మేము. ఉండేది మాకు ఒకడున్నారు పెద్ద దిక్కింట్లో. ముసలోళ్ళు ఎవరు లేరు. మాకి ఉండేది ఒకడున్నారు. 4 పెళ్లిళ్ళు చేయాల. నా భర్త మాకు మాత్రం మరసంగా తెచ్చిల్ల. లేకపోతే వాళ్ళని సర్పే చేయాల. మాకు ముఖ్యంగా సస్పెన్స్ ఆర్డర్ కావాలి సార్. సస్పెన్స్ ఆర్డర్ కావాలి. మెయిన్ మురళి అనే వ్యక్తి ఈ స్టేషన్ లోనే ఉండకూడదు. 4 వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు. ఇట్లా బట్టలు చింపి పిల్లని కొట్టి తల్లిని కొట్టి పిల్లోని పెట్రోల్ పోసుకునేట్లా చేసుకున్నాడు. వాళ్ళ ఆయన చచ్చిపోయినాడేమో అని పెట్రోల్ పోసుకున్నాడు. పిల్లోడు చచ్చిపోయితే ఎవరు బాధ్యత? చచ్చిపోతున్నాడు. అర్థమైందా? మాకు తెలియదు. వాళ్ళని సస్పెండ్ చేసి మీరు న్యాయం చేస్తారని మీకు చెప్తాను. మురళింది అప్ప లేస్తాడా తిరుగుతాడా పని చేస్తాడా నమ్మకమే లేదు. అప్ప బయటికి ఆసుపత్రి తిరిగి వచ్చి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఎక్కడికైనా పోతాం మేము. న్యాయం జరగకపోతే మాకి ఈ కేసుతో ఏమి కాదని మాకు అర్థమైంది. 5 మంది ఉన్నాం. 5 మంది కానీ ఊరి పోసుకొని అయినా చచ్చిపోయి మేము న్యాయం గెలిచించుకుంటాం చెప్పి చెప్తాను. కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లె గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తగిలిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందడంతో 30,000 రూపాయల నష్టం వాటిల్లిందని రైతు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఆవుకు విద్యుత్ శాఖ అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గేదె మృతి చెందడంతో ముందు జాగ్రత్తగా ట్రాన్స్ఫార్మర్ హెడ్ ఫీజులు పీకేశారు. దీంతో అంధకారంలో 30 కుటుంబాల వారు గడుపుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా మండలం సింగనపల్లి గ్రామం. నా పేరు సుధాకర్. మా పక్కలో కొట్టంలో ఉన్న బరగొడ్డు రాత్రి ఇక్కడ కరెంట్ తల్లి చనిపోయింది. రోడ్డు లెవెల్లో డీపీ పెట్టారు. మళ్ళా మా బరగొడ్డు ఉదయం రాత్రి చనిపోయింది. దానికి ఎవరు బాధ్యత ఉంటారు? ఏఈ గారికి ఎల్పర్ గారికి అందరికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏమంటున్నారు? పలుకోరు సార్, దానికి ఏం సమాధానం లేదు. మళ్ళీ మాకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారో ఎవరు బాధ్యత తీసుకొని నష్టపరిహారం కట్టిస్తారు, కట్టేవాళ్ళు మాకు. ఏఈ గారికి చెప్పినారా మీరు? ఏఈ గారితో కూడా చెప్పినాను సార్. ఏమన్నారు? రెస్పాన్స్ లేదు సార్. అప్పుడు వస్తాం, ఇప్పుడు వస్తాం ఉంటారు కానీ ఇప్పుడు పట్టించుకునే 2-3 సంవత్సరాలు దగ్గర కావచ్చుంది. మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకపోయి బిల్లులు అయితే కంటిన్యూ పర్ఫెక్ట్ కట్టించుకుంటున్నారు అందరితో. మళ్ళీ ఎట్లా చేయాలి సార్? ఇన్ని రోజుల నుంచి పిల్లలు పోతుంటారు, వాళ్ళు ఇల్లు ఎట్లా? మాది కర్నూలు జిల్లా ఒక మండలం సింగనపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము. మాకు డీప్ ఇక్కడ తగ్గున ఉండడం వలన 20-30 ఇండ్లు ఉన్నాయి. ఎవరైనా గానీ ఇక్కడ వచ్చి మాకు రెస్పాన్స్ తీసుకునే వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు లేక పిల్లలు తిరగడం వల్ల మాకు ట్రాన్స్ఫార్మర్ చాలా ప్రమాదంగా ఉంది. ఈ ప్రమాదం వల్ల ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అర్థం కాక మేము ఫీజు తీసేసినాం. ఎవరినైనా కానీ బజార్న 30 ఇండ్ల దాకా పేదనే ఉన్నాయి. మాకు ఎవరినైనా కానీ ఫీజు వేయనీయం. మేము మొప్పు కట్టలే ఉంటేనే కానీ బాధలే, ఎవరికి ప్రమాదం జరగకూడదని ఉండాం. మాకు ఎవ్వరు కానీ ఎక్కడైనా కానీ మాకు తీసుకునేటప్పుడు మాకు పెద్దవాళ్ళు ఎవరు పలకడం లేదు. ఇట్లా ఇన్నాక మాకు అట్లే జరుగుతున్నా పోయి ఆఫీస్ కాడికే పోయి మేము ధర్నా చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఫీజు ఎందుకు తీసినారు? ఎందుకు బరగట్లు వస్తున్నాయి సార్, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోయి తగులుతారేమని భయంతో మేము ఫీజు తీసేసినాం. ఎవరు బజారాలు ఇంటికి వచ్చినా కూడా ఎవరిని ఏనియం, ఫీజు ఏనియం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని గూనిపల్లి వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. జిల్లాలో ఉత్తమ సొసైటీగా గూనిపల్లి సొసైటీ ఎంపికైంది. దీంతో సొసైటీ అధ్యక్షుని సీఈఓని రైతులు ఘనంగా సత్కరించారు. 1919లో 100 మంది సభ్యులతో ప్రారంభమైన గూనిపల్లి సొసైటీ నేడు 4650 మంది రైతులతో కొనసాగుతుంది. సొసైటీ నేడు చైర్మన్, 2 డైరెక్టర్లతో కొనసాగుతుంది. సీఈఓ ఆంజనేయులు సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వడం, ఇచ్చిన రుణాలు సకాలంలో వసూలు చేసి అందరితో షేబాస్ అనిపించుకుంటున్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం వలన నేడు సొసైటీ లాభాలు నడుస్తుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ సొసైటీగా గుర్తించి సీఈఓ ఆంజనేయులకు విజయవాడలో అబ్కాబ్ ఎండి చేతుల మీదుగా ఉత్తమ అవార్డుని అందజేసింది. సొసైటీకి ఉత్తమ అవార్డు రావడంపై రైతులు, సొసైటీ సిబ్బందితో పాటు చైర్మన్, డైరెక్టర్లు, సీఈఓ ఆంజనేయులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైలారి ట్రస్ట్ చైర్మన్ నాగరాజు, రైతు లక్ష్మీరెడ్డి, వైసీపీ నాయకులు మారుతి ప్రసాద్, నారాయణ, గౌతమ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇక రైతు భరోసా కేంద్రంలో యూరియా క్రెడిట్లో రైతులకు ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందం రెడ్డి కోరారు. గంటల తరబడి రైతులు యూరియా కోసం వేచి చూసే పరిస్థితి ఉందన్నారు. వెంటనే సకాలంలో వారికి యూరియా అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు భరోసా కేంద్రాల కింద రైతులందరికీ యూరియా సప్లై చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు రైతులందరూ కూడా గంటల తరబడి ఈరోజు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే గవర్నమెంట్ దీని మీద నిర్ణయం తీసుకొని రైతులకి త్వరగా యూరియా సప్లై చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతున్నాను. అలాగే గతంలో రైతులందరికీ కూడా డీలర్ల దగ్గర నుంచి 20,000 నుంచి 30,000 దాకా క్రెడిట్ లభించేది. ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో నుంచి బుక్ చేయాలంటే రైతులకి ఎవరికి కూడా క్రెడిట్లో ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరూ ముందే డబ్బులు చెల్లించి ఈరోజు యూరియా కొనుక్కునే పరిస్థితి ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రాల నుంచే వాళ్ళకి ఆ 20-30,000 క్రెడిట్ ఇస్తే రైతులు కూడా ఈరోజు లాభపడతారని కూడా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా రైతులు నష్టపోరు. దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని బీసీ కాలనీ అంబేద్కర్ భవన్లో కరోనా పరీక్షల్లో భాగంగా 124 మందికి స్వాబ్ టెస్టులు చేశారు. అందులో ప్రైమరీ కాంటాక్ట్ కింద 43 కేసులు, సెకండరీ కాంటాక్ట్ 81 కేసులున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు, వాకాడు పంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
బాలిడిపాలెం పిహెచ్ పరిధిలో ఉన్న వాకాడు పంచాయతీలో బీసీ కాలనీ నందు కోవిడ్ టెస్టులు జరిపాము. ఇప్పుడు వచ్చి బీసీ కాలనీ ప్లస్ వచ్చి వాకాడు అంబేద్కర్ భవన్ దగ్గర 2 దగ్గర టెస్టులు చేయడం జరిగింది. మొత్తం వచ్చి 123 మంది చేసాము. వాళ్ళ ప్రైమరీ వచ్చి 42 మందికి, సెకండరీ వచ్చి 81 మంది చేసాము. వాళ్ళ రిజల్ట్స్ వచ్చి 3 days తర్వాత వస్తుంది సెక్రటరీ గారు. ఇక రాష్ట్రం దేశంలో కరోనా విజృంభిస్తుందని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఎం జాహ్నవి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రం దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ స్థానిక ఎమ్మెల్యే మదనపల్లి పట్టణంలో కోవిడ్ ఆసుపత్రి మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా వెంటనే కోవిడ్ ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇక్కడే కరోనా వైరస్ పరీక్షలు చేయించి వారికి ఇక్కడే వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. మనకి రోజు రోజుకి కోవిడ్ కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మనము టెస్టింగ్ ఆల్రెడీ డీసెంట్రలైజ్ చేసాము. మనం టెస్టింగ్ సెంటర్స్ అన్ని డిఫరెంట్ పిహెచ్సి లెవెల్, సిహెచ్సి లెవెల్స్ పెట్టి ఉన్నాము. బట్ ట్రీట్మెంట్ అన్నది ఆ లెవెల్లో డీసెంట్రలైజ్ చేసే ఎఫర్ట్లో భాగంగానే మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ 80 బెడ్స్ వరకు రెడీ చేసాము విత్ ఆల్రెడీ 20 వెంటిలేటర్స్. సో మైల్డ్ మోడరేట్తో పాటు జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా మనం వెంటనే తిరుపతి వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే ట్రీట్ చేసే కేపబిలిటీస్ని ఇంక్రీజ్ చేసే భాగంలో మనము ఈ హాస్పిటల్ని రెడీ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఇన్ కమింగ్ నెక్స్ట్ వీక్ అండ్ ఇంకొక 2 or 3 హాస్పిటల్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా మనం కోవిడ్ హాస్పిటల్స్ కింద రెడీ చేస్తున్నాము. బట్ మనం ఇంత చేసినా కూడా ప్రజలు కూడా అంతే ఈక్వల్గా మాస్క్స్ వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్, అనవసరమైన వాటికి బయటికి రాకపోవడం, ఇలాంటివన్నీ పాటిస్తేనే ఇవన్నీ జాగ్రత్తలు కూడా మనకి హెల్ప్ అవుతాయి. అదర్వైజ్ కేసెస్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. మనం ఇవన్నీ చేసినా కూడా మనకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, దయచేసి మీకు అవసరం ఉంటే కానీ బయటికి రావద్దు. మాస్క్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఏమైనా సింప్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ ఆర్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టింగ్ చేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు టెస్టింగ్కి కానీ, ట్రీట్మెంట్కి కానీ వేరే దగ్గరికి వెళ్లాల్సిన పని కూడా లేదు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీకు ఆల్రెడీ గ్రీవెన్స్ తాలూకా నంబర్స్ అందరికీ తెలుసు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్స్ కూడా తెలుసు. దయచేసి వాటికి కాల్ చేయండి, ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా వైరస్ విజృంభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కరోనా వైరస్ను కట్టడి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి రిక్వెస్ట్ మేరకు మదనపల్లి పట్టణంలో కోవిడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు పేషెంట్స్ని ఇక్కడే ట్రీట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలతో అత్యాధునికమైన వెంటిలేటర్స్ కానీ, అదేవిధంగా ఆక్సిజన్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రొవైడ్ చేసి దాదాపు ఒక 80 బెడ్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మన స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఎంఎల్ హాస్పిటల్లో కూడా ఇంకొక 70 బెడ్స్ అక్కడ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించే భాగంలో ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఇది కూడా భాగమే. ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు టెస్టింగ్ కానీ, అదేవిధంగా ట్రీట్మెంట్ చేయడం కానీ, మైల్డ్ కేసెస్ ట్రీట్మెంట్ చేయడం కానీ, వాళ్ళకు హోమ్ క్వారంటైన్ అయినప్పుడు ప్రభుత్వం తరఫున కిట్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇంకొంచెం అంటే కాంప్లికేటెడ్ కేసెస్ ఏదైనా ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో రైతుల ఉద్యమమే లేదని, అక్కడ ఉన్నది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న బినామీలే ఉద్యమాల పేరుతో ప్రజల్లో అభద్రతా భావాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు డ్రామాని నడుస్తుందని, జగన్ పాలనతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న తలంపుతో చంద్రబాబు వివరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉద్యమాలు చేస్తున్నారు, రైతులందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఆ ఉద్యమాలు ఈ రోజుకి 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. మరి నేనైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే అడుగుతున్నాను, మరి ఏ రైతు సోదరుడు మరి ఆ అమరావతిలో ఉద్యమం చేస్తున్నాడో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
మరి అక్కడ రైతుల ఉద్యమం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఉద్యమం మాత్రమే కొనసాగుతుంది. నిజంగా అక్కడ ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదు, అక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీలు. ఎవరైతే అక్కడ వందల వేల ఎకరాలు కొనుగోలు చేశారో మరి అవన్నీ కూడా దాని ధరలు పడిపోతాయి అని ఒక అనుమానంతోనే మరి ఈ ఉద్యమం ఏదైతే ఈ యొక్క హైడ్రామాను క్రియేట్ చేస్తూ మరి ఇవాళ ఈ 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి అన్ని ప్రజా సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలి అని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నాను, మరి ప్రజలు ఏదైతే రైతు సోదరులు ఉద్యమిస్తే నిజంగా అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరే చూశారు, కొన్ని పత్రికలు వచ్చాయి, కొన్ని మీడియా ముఖంగా మనమందరం కూడా చూశాం. ఒక రైతు సోదరుడు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాడు. మరి ఆ చెప్పు ఖరీదు చూస్తే 7,500 రూపాయల చెప్పు ఖరీదైన చెప్పుతో కొట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక డ్రామాలు క్రియేట్ చేస్తూ ఈరోజు ప్రజలకు మభ్యపెట్టాలి అనే ఆలోచనలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ డ్రామాను క్రియేట్ చేస్తూ ఈరోజు అక్కడ ఒక ఉద్యమం నడిపించడం జరుగుతుంది. మరి అదే కాకోకుండా మొన్న ఒక వీడియో క్లిప్పింగ్స్ మనం చూశాం. ఒక రైతు అని చెప్పుకోకూడదు, కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో మా భూములు 15 లక్షల రూపాయలు విలువ చేసే భూములు మరి ఇవాళ 4 కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి అంటే ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతు సోదరులు కాదు, వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రమే అక్కడ ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి అక్కడ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, మరి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కోటరీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ ఉద్యమం ఏదైతే కృత్రిమ ఉద్యమం ఏదైతే ఈరోజు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వద్ద టీడీపీ నేతలు నిరసన బాట పట్టారు. గాంధీ విగ్రహం సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ అమరావతి అంటే 1,00,000 కోట్ల సంపద సృష్టించే కేంద్రమని, భవిష్యత్ భావితరాలకు ఉద్యోగ ఉపాధి కేంద్రమన్నారు. జగన్ 3 ముక్కలాట వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు 5 కోట్ల ప్రజానికానికి అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి గూడు నీడ కోసం వేలాది ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అండగా టీడీపీ పార్టీ ఉంటుందని అన్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి 33,000 ఎకరాలు మరి రైతులు త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కోట్ల ప్రజానికానికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి అమరావతి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకు, ఎందుకంటే ఈవేళ అమరావతి అంటే 1,00,000 కోట్ల రూపాయల సంపద సృష్టి కేంద్రం, భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి ఒక ఉపాధి కేంద్రం. అమరావతి ద్వారా వచ్చేటువంటి 1,00,000 కోట్ల రూపాయలు 13 జిల్లాలకు 175 నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దోహదం చేసేటువంటి కేంద్రం ఇవాళ అమరావతి. మరి అటువంటి అమరావతి గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు సాక్షాత్ అసెంబ్లీలో అమరావతిని స్వాగతిస్తూ ఉన్న 30,000 ఎకరాలు పైబడి అమరావతికి కావాలి అని ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఇవాళ అమరావతి కాదు 3 ముక్కలు అంటే ఇది ప్రజా ద్రోహం, నమ్మక ద్రోహం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అమరావతి కాదు 3 ముక్కలు అని మీ విధానం ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ప్రజామోదం కోరండి. ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అని చాలా గట్టిగా బలంగా మీ నాయకులతో ఇంకొక అడుగు ముందుకేసి మేనిఫెస్టో చైర్మన్ గారి దగ్గర నుండి ప్రతి వైసీపీ నాయకుడు కూడా బల్లగుద్ది చెప్పారు, మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి ఇక్కడే ఉంటుంది, అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా ఇక్కడే ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు అని. ఆ రోజు ప్రజల్ని నమ్మించి ప్రజల్ని వంచి ఆ రోజు ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
మారుస్తామనంటే ఈ యొక్క ప్రజలు సహించరనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ, నిజంగా మీరు ప్రజామోదం కోరి మీకు 3 ముక్కల రాజధానికి ప్రజల ఆమోదం తెలిపితే మేమే కాదు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రశ్నించరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తూ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో వైసీపీ నాయకులు ఎంపీ దిష్టిబొమ్మతో నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు బాధపడుతుంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ప్రేమ ఉంటే నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. ఎంపీగా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఢిల్లీలో కూర్చోవడం కాదని ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మరి ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గి మరి ఇతర పార్టీలకు అమ్ముడైపోయి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా ఉంటూ ప్రజల సొమ్ముతో మరి జీతం తీసుకుని సిగ్గు లేకుండా నియోజకవర్గానికి రాకుండా మరి లక్షలాది రూపాయలు ప్రజల సొమ్ము తీసుకుంటూ ఢిల్లీలో కూర్చునేటువంటి రఘురామకృష్ణరాజుని మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు మరి ఏమాత్రం రాజకీయాల పట్ల నైతికత ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక పక్కనే మరి కోవిడ్ వల్ల, మరొక పక్కనే వరదల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నీకు సీము నెత్తురు సిగ్గు లజ్జ ఉంటే తక్షణమే ఈ నియోజకవర్గంలో పర్యటించు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నెగ్గి ఈవేళ ప్రతిపక్షాలకు అమ్ముడైపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పంటా ఉన్నావు, ప్రభుత్వం మీద కుట్ర పంటా ఉన్నావు. 3 రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నేటికి ఆందోళన కొనసాగిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ అమరావతి రైతులకు మద్దతుగా ఏపీలో రోడ్డెక్కి 3 రాజధానులకు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ వద్ద టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మద్దతు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఎందుకు అమరావతిని వద్దంటున్నారని టీడీపీ నేతలు నిలదీశారు. అధికారంలోకి రాగానే అమరావతి రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల యొక్క రాజధాని కోసం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేటి పాలకులు అందరి యొక్క ఆమోదంతో 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాల త్యాగంతో అందరి ఉమ్మడి సంఘీభావంతో ఏర్పడినటువంటి అమరావతి రాజధాని అధికారంలో వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి, చట్టానికి కూడా గౌరవించకుండా నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటించిన దగ్గర నుండి 250 రోజులు నేటితో పూర్తి చేసుకున్నటువంటి అమరావతి రాజధాని రైతుల యొక్క త్యాగం, వారి యొక్క నిరసన, వారి యొక్క ఆక్రందన నేటికి మన రణభేరితో 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి పెద్ద మనిషి ఆయనకే, అయ్యా నీ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, దీనికి వచ్చిన చట్టాల మీద మర్యాద లేదు, అందుకనే నువ్వే ఈ రాష్ట్రాన్ని కాపాడు, 5 కోట్ల ప్రజలను కాపాడు, 29 గ్రామాల 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు కాపాడని చెప్పేసి ఆయనకే వినతి పత్రం అందించి ఈరోజు రైతు పక్షాన్ని నిలబడి ఎవరైతే రాజధాని కోసం రైతులు త్యాగం చేశారో వారి పక్షాన తెలుగుదేశం పార్టీ చిట్ట చివరి వరకు కూడా పోరాడితే ఖచ్చితంగా చివరికి ఈరోజు కోర్టులే గతి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఎందుకంటే 70 కేసులు ఈ రాష్ట్రం 15 మాసాల్లో 70 కేసులు కోర్టుల చుట్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరైతే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, డీజీపీ కానీ, మంత్రులు కానీ, చివరికి ముఖ్యమంత్రి కూడా కోర్టుకెళ్లే పరిస్థితి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన సాగుతుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. దయచేసి ప్రజలు గమనించండి, రైతులకు సంఘీభావం తెలపండి. 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా నిర్భయంగా బయటికి రండి. ఇది తప్పు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తుంది. ఆ రోజు ఒప్పుకున్నావు అమరావతి రాజధాని వాళ్ళ త్యాగంతో ఏర్పడినటువంటి ఈ యొక్క రాజధాని కొనసాగించే విధంగా అందరూ సంఘీభావం తెలియాలని చెప్పి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.
అనంతపురం పెద్ద మడుగూరు మండలం చిత్రచేడు గ్రామస్తుడిపై పోలీసుల దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకొని కర్నూలు ఆవుకు మండలం విద్యుత్ అధికారులు. అనంతపురం జిల్లా గూనిపల్లి వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం నుంచి గుర్తింపు. జిల్లాలో ఉత్తమ సొసైటీగా ఎంపికైన గూనిపల్లి సొసైటీ. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో కరోనా స్వాబ్ టెస్టులు నిబంధనలు పాటించాలని సూచించిన వైద్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.